అందరికీ నమస్కారం. సాయి వంశీ రియల్ ఎస్టేట్కి స్వాగతం. మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ G+1 ప్రాపర్టీస్ అని 150 స్క్వేర్ యార్డ్స్. టోటల్ మన దగ్గర 3 ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి. ఈ ప్రాపర్టీస్ మెయిన్ రోడ్కి చాలా అంటే చాలా నియర్ బై, కేవలం 5 minutes డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. మంచి ఏరియా. సో ఈరోజు వచ్చేసి మనం ఈ ప్రాపర్టీ చూసుకుందాము. సో ఈ ప్రాపర్టీ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ ఈ విధంగా ఉంటుందండి. మంచి బ్యూటిఫుల్ హౌస్. సో దాని యొక్క ఎలివేషన్ గమనించండి. గేట్ యొక్క ప్యాటర్న్ మనకి ర్యాంప్ వచ్చేసి గ్రాండ్ ఫినిషింగ్తో వస్తుందండి. ఈవెన్ మనకి ఏమంటారు గేట్కి సంబంధించిన పిల్లర్స్ కూడా మనకి కంప్లీట్ టైల్తో వస్తుందండి. దాని యొక్క ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. ఇది స్టెప్స్ పైకి వెళ్ళడానికి మనకి స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వస్తుందండి. ఇది వచ్చేసి వాష్ ఏరియా. సో దీంట్లో కూడా మనకి వాషింగ్ మిషన్ సంబంధించిన స్లాట్స్ ఇవ్వడం జరిగిందండి. మీరు ఒకటి గమనిస్తే కంప్లీట్ ఆ లాస్ట్ ఎండ్ వరకు కంప్లీట్ టైల్ వర్క్ ఇవ్వడం జరిగిందండి. సో నేను లాంగ్ షాట్లో చూసుకుంటే ఈ ఎండ్ నుంచి కంప్లీట్ ఆ ఎండ్ వరకు కంప్లీట్ టైల్ వర్క్ అండి. మీకు ఏ విధమైన గ్యాప్స్ లేవు. కంప్లీట్ టైల్ ఫినిషింగ్ తోటి కవర్ చేయడం జరిగింది. పార్కింగ్ ఫాల్ సీలింగ్ అని వుడెన్ టైప్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఇది వచ్చేసి సెట్ బ్యాక్ మనకి దాదాపుగా 2.5 feet వరకు వస్తుందని కంఫర్టబుల్గా వాక్ చేసుకోవచ్చు. ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. సో మనము ఇలా చూసుకుంటే ఇది మెయిన్ డోర్ యొక్క ఎలివేషన్ అండి. సో మెయిన్ డోర్ వచ్చేసి మనకి టెక్తో వస్తుంది. దాని యొక్క ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. ఇంకా డోర్స్ ఫిక్స్ చేయలేదు. ఇది హాల్, మంచి స్పేషియస్ హాల్. మీకు ఎంటైర్ ప్రాపర్టీ వచ్చేసి ఫాల్ సీలింగ్ విత్ అటాచ్డ్ లైట్స్, టైల్ ఫ్లోరింగ్ వస్తుందండి. బ్యూటిఫుల్ టైల్ ఫ్లోరింగ్ అని మంచిగా వైట్ కాంబినేషన్తో వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బిగ్ సైజ్ విండో. మీరు విండో కూడా గమనిస్తే బార్డర్స్కి కంప్లీట్ మనకి గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగిందండి. కంప్లీట్ బార్డర్స్ మొత్తం. టీవీ యూనిట్ ఏరియా. సో నేను టీవీ యూనిట్ ఏరియా నుంచి చూసుకుంటే హాల్ ఈ విధంగా ఉంటుంది. సో మనం ఇలా వస్తే మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి పూజ రూమ్ ఉంటుంది. లోపల ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా దగ్గర మనకి విండో కూడా వస్తుంది. దాని పక్కనే కిచెన్. వెస్ట్ ఫేస్లో బ్యూటీ ఏంటంటే మనకి కిచెన్ కావాల్సినంత స్పేస్ వస్తుందండి. చాలా స్పేషియస్ ఉంటుంది కిచెన్. మన కిచెన్ టాప్ వచ్చేసి గ్రానైట్ ఫినిషింగ్ వస్తుంది. పైన టైల్ ఈ ప్యాటర్న్లో ఇది ఇవ్వడం జరిగింది. ఈ ప్యాటర్న్ మనకి ఇది రెగ్యులర్ ప్రాపర్టీస్లో కనిపించడం. మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఇది. స్మాల్ సైజ్ విండో కూడా వస్తుంది. సో ఇలా మనం బ్యాక్ వస్తే ఇది వచ్చేసి ఈస్ట్ డోర్ అండి, సర్వెంట్ వాళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి. ఇక్కడ మనకి బోర్, ఇది సంప, అది వాష్ ఏరియా. సో మనం రఫ్గా చూసుకుంటే డైనింగ్ ఏరియా, కిచెన్, హాల్. సో ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ వాష్ బేసిన్ వస్తుంది ఇక్కడ స్టార్టింగ్లోనే. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది, రైట్ సైడ్లో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్. లోపల ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. టైల్ వర్క్ మీకు దాదాపుగా 7 feet వరకు వస్తుందండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. పైన ఫాల్సింగ్ ప్యాటర్న్ గమనించండి. విండో గమనిస్తే మీకు బిగ్ సైజ్ విండో ఇవ్వడం జరిగిందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా. సో నేను కార్నర్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఫాల్ సీలింగ్. సో నేను కార్నర్ నుంచి చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్ వాష్రూమ్ అండి. లోపల టైల్ వర్క్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. ఇది కంప్లీట్ గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాము. మరొకసారి పార్కింగ్, ఈ పైకి వెళ్ళడానికి స్టెప్స్. విండో, మనకి 2 windows వస్తాయి వెంటిలేషన్ కోసము స్టెప్స్ దగ్గర. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ ఈ విధంగా ఉంటుంది. సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ లాగానే మనకి టైల్ వర్క్ కూడా సేమ్ ప్యాటర్న్తో ఇవ్వడం జరిగిందండి. మెయిన్ డోర్ దీన్ని కూడా మనకి టైల్ ఏమంటారు
టెక్తో వస్తుంది. స్పేషియస్ హాల్. మీరు గ్రౌండ్ ఫ్లోర్తో పోల్చుకుంటే ఫస్ట్ ఫ్లోర్ చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి పార్కింగ్ కట్ అవ్వడం వల్ల మనకి హాల్ బెడ్రూమ్ సైజ్ అవన్నీ కొంచెం పెరుగుతాయి. మంచి స్పేషియస్ హాల్. మీకు ఎంత పెద్ద బిగ్ సైజ్ సోఫాస్ ఉన్నా కానీ వేసుకోవచ్చు. మనకి 2 విండోస్ వస్తాయండి బిగ్ సైజ్వి. ఇక్కడ కూడా మనకి కంప్లీట్ బార్డర్స్ మొత్తం గ్రాండ్ ఫినిషింగ్తో ఇచ్చారండి. సో మీరు ఇక్కడ ఎంత బిగ్ సైజ్ టీవీ అయినా కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఈ 2 ఏరియాస్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ మనకి పూజ రూమ్ వచ్చింది, అక్కడ డైనింగ్ ఏరియా వచ్చింది. పైన వచ్చేసి మనకి డైనింగ్ ఏరియాలో మనకి పూజ రూమ్ వస్తుంది. కింద ఏదైతే పూజ రూమ్ ఉందో దానిపైన మనకి డైనింగ్ ఏరియా వస్తుంది. బిగ్ సైజ్ విండో. ఇది పూజ రూమ్. ఇలా వస్తే ఇది కిచెన్. ఇప్పుడు మీకు క్లియర్గా ఐడియా వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్కి పైన ఫ్లోర్కి ఏ డిఫరెన్స్ ఉందో. కింద ఫ్లోర్ కంటే పైన ఫ్లోర్లో కిచెన్ ఇంకా ఎక్కువ స్పేషియస్ ఉంటుందండి. సేమ్ ప్యాటర్న్, టైల్ వర్క్ కానీ గ్రానైట్ ఫినిషింగ్ కానీ సేమ్ వస్తుంది, బట్ స్పేషియస్ ఎక్కువ ఉంటుంది. ఇది కానీ సో ఇలా బ్యాక్ సైడ్ వస్తే ఇది వచ్చి సెట్ బ్యాక్. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. సో ఇలా వస్తే రఫ్గా మరోసారి కిచెన్, డైనింగ్ ఏరియా. ఇది హాల్. సో ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్ ఐడియా వస్తుందండి కిచెన్ నుంచి చూసుకుంటే హాల్ ఎంత స్పేషియస్ వస్తుందో. సో ఇలా వస్తే సేమ్ ఎదురు షేర్ వచ్చేసి కామన్ వాష్రూమ్. మనకి లెఫ్ట్ సైడ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది, రైట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇలా వస్తే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. పైన ఫాల్ సీలింగ్ ప్యాటర్న్ గమనించండి. బిగ్ సైజ్ విండో వస్తుంది. సో నేను కార్నర్ నుంచి చూసుకుంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫాల్ సీలింగ్. సో ఇది కూడా మనము కార్నర్ నుంచి చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. అటాచ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి. సో దీంట్లో కూడా మీకు టైల్లో దాదాపు 7 feet వరకు వస్తుందండి. సో ఈ బ్యూటిఫుల్ హౌస్ వచ్చేసి మనకి బండ్లగూడలో ఉందండి. ఈ బండ్లగూడ ECIL దగ్గర ఉన్న బండ్లగూడ అండి. ఎవరైనా కానీ రెంట్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఈ ప్రాపర్టీ మంచి డీల్ అవుతుంది. ఎందుకంటే మెయిన్ రోడ్కి చాలా నియర్ బై ప్రాపర్టీస్ ఇవి. వాకబుల్తో వచ్చేయచ్చు. ప్రాపర్టీ డీటెయిల్స్కి వస్తే వెస్ట్ ఫేసింగ్ G+1 150 square yards 27/50 డైమెన్షన్ అండి. మీకు టోటల్గా 2500 SFT వస్తుంది. దీని యొక్క ప్రైస్ కేవలం 1,10,00,000 మాత్రమే. 1.10 CR. లొకేషన్ బండ్లగూడ నియర్ ECIL. మెయిన్ రోడ్కి చాలా నియర్ బిట్ అండి. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మీకు బెస్ట్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.